ఎక్స్పోర్ట్ కంపెనీలకు చెందిన 3 మిర్చి కంటైనర్లను చైనా వెనక్కి పంపింది. పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని చైనా అధికారులు వెనక్కి పంపినట్లు అధికారులు గుర్తించారు. అలాగే మిర్చి సరిగా ఎండబెట్టకుండా పంపించడంతో మిర్చికి బూజు పట్టినట్లు అధికారులు గుర్తించారు. గతంలో కూడా పురుగు మందుల అవశేషాలు మోతాదుకు మించి ఉన్నాయంటూ తిరస్కరించగా ఏడాది అధిక నిల్వలు ఉండడంతో నిబంధనలు స్ట్రిక్ట్ చేసినట్లు ఎగుమతిదారులు భావిస్తున్నారు. మరోవైపు మిథామిడోపాస్ ఉన్న పురుగు మందులు అమ్మకుండా చర్యలు తీసుకోవాలంటూ రైతు సంఘాలు కోరుతున్నాయి. గుంటూరుకు చెందిన 3 ఎక్స్పోర్ట్ కంపెనీలకు చెందిన 3 మిర్చి కంటైనర్లను చైనా వెనక్కి పంపింది. పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని చైనా అధికారులు వెనక్కి పంపినట్లు అధికారులు చెబుతున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, అసలు మిర్చి సరిగా ఎండబెట్టకుండా పంపించడంతో మిర్చికి బూజు పట్టినట్లు చైనా అధికారులు గుర్తించారు. గతంలో కూడా పురుగు మందుల అవశేషాలు మోతాదుకు మించి ఉన్నాయంటూ తిరస్కరించగా ఏడాది అధిక నిల్వలు ఉండడంతో నిబంధనలు స్ట్రిక్ట్ చేసినట్లు ఎగుమతిదారులు భావిస్తున్నారు. మరోవైపు మిథామిడోపాస్ ఉన్న పురుగు మందులు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నారు. గుంటూరులో 3 ఎక్స్పోర్ట్ కంపెనీలకు చెందిన మిర్చి కంటైనర్లను చైనా వెనక్కి పంపింది. పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని చైనా అధికారులు వెనక్కి పంపినట్లుగా అధికారులు చెబుతున్నారు. మా కరెస్పాండెంట్ రవికృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. రవికృష్ణ, అసలు మిర్చిలో ఏం జరిగింది, ఎందుకు వెనక్కి పంపిస్తున్నారు? అంటే శ్రీదేవి, ఏదైనా గుంటూరుకు సంబంధించిన మిర్చి అంటే మాత్రం వరల్డ్ వైడ్ గా కూడా చాలా ఫేమస్ గా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యం. అయితే ప్రతి ఏడాది కూడా ఇక్కడ నుంచి గుంటూరుకు సంబంధించి ఎక్స్పోర్ట్ కంపెనీల ద్వారా, ఏపీలో ఉన్న ఎక్స్పోర్ట్ కంపెనీల ద్వారా పెద్ద ఎత్తున కూడా విదేశాలకైతే మాత్రం మిర్చిని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. గత ఏడాది అయితే మాత్రం 15 నుంచి 16 వేల కంటైనర్లు అయితే మాత్రం పంపించడం జరిగింది. అలాగే ఈ ఏడాది కూడా ఎక్స్పోర్ట్ అనేది మాత్రం కొంత తగ్గినట్టుగా కూడా కనిపిస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే చైనాకి సంబంధించి చైనాలో మిర్చి సాగు అధికంగా అవడం వలన అక్కడ కావాల్సిన మిర్చి అనేది వాళ్ళకి లభ్యమవుతున్నటువంటి నేపథ్యంలో 9,000 కంటైనర్లు మాత్రమే అక్కడ పంపడం జరిగింది. పంపిన తర్వాత వాటిలో కేవలం 3 మాత్రమే రిటర్న్ అయినటువంటి పరిస్థితి. ఇది ప్రతి ఏడాది జరిగేటువంటి ప్రక్రియ. గత ఏడాది అయినట్లయితే మాత్రం మొత్తం ఒక 15 దాకా కూడా కంటైనర్లు అయితే మాత్రం రిజెక్ట్ అయినాయి. అంటే 16,000 కంటైనర్లు పంపిస్తే గత ఏడాది అప్పట్లో 16 కంటైనర్లు అయితే మాత్రం తిరిగి వచ్చినాయి. అదేవిధంగా కూడా ఈ ఏడాది 9,000 కంటైనర్లు చైనాకి పంపించిన నేపథ్యంలో 3 కంటైనర్లు అక్కడ రిజెక్ట్ చేశారు. దానికి వాళ్ళు చెప్పినటువంటి కారణం ఏంటంటే మిర్చిలో ప్రధానంగా కూడా ఈ పురుగు మందు అవశేషాలు అధికంగా ఉన్నాయి కాబట్టి మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పారు. అదే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి అవశేషం ఏదైతే వాళ్ళు ల్యాబ్ లో ఫస్ట్ తెలంగాణ టెస్ట్ చేసేసిన నేపథ్యం, దాంట్లో మిథామిడోపాస్ అనేటువంటి ఒక కెమికల్ ఏదైతే ఉందో అది డోస్ మించి ఉంది, ఆ ప్రజల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందంటూ ఒక టాస్క్ గా చూపించారు. దానితో ఈ 3 కంటైనర్లను అయితే మాత్రం వెనక్కి రిజెక్ట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా గుంటూరు మిర్చికి సంబంధించి మాత్రం మార్కెట్ అయితే ఎప్పుడు ఎక్కువగానే ఉంటది. ప్రతి ఏడాది కూడా కొంత అయితే మాత్రం కంటైనర్స్ రిజెక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అయినప్పటికీ కూడా రైతులు అయితే మాత్రం దీనికి సంబంధించి ఎక్కువగా కూడా ఈ పురుగు మందుల్ని వాడద్దు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మిర్చికి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.